నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమె. ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే కొరకాయ ప్రభు మన దృష్టిలోని తీసుకొచ్చినటువంటి లేఖనాలను మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యం గురించి సమాజ మందిరములలో బోధించు ఏం చేస్తూ వచ్చాయండి. ఆయన వ్యాధిగ్రస్తులను ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ కూడా సంచరిస్తూ వచ్చాడు. 4వ అధ్యాయం 23వ వచనంలో. ఆ తర్వాత నానా విధములైనటువంటి 24వ వచనంలో రోగముల చేతను వేదనల చేతను పీడింపడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచు. పరిశుద్ధ లేఖనాలు ఏం వ్రాయబడి ఉన్నావో వాటన్నిటిని కూడా మనం కూడా కలిగి ఉన్నాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పగలిగేవారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మానవుని యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు అద్దములై ఉంచుతూ వచ్చాడు. మొదటి అధ్యాయము యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. చూడండి, దయచేసి 5-6 వచనాలు చదువుతున్నాను, గమనించండి. చూడండి వాక్యము. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తనచ్చు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి వ్యాధులై ఉండవచ్చు. కానీ ఆత్మీయంగా మనం కూడా ఇలాంటి వ్యాధులతోనే పీడింపబడేవారుగా ఉన్నామనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం మనకు జ్ఞాపం చేస్తున్నాడు. మనందరం కూడా ఆత్మీయంగా గుడ్డివారంగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద సంచరించినటువంటి దినాల్లో అనేక మంది గుడ్డివారిని ఆయన బాగు చేస్తూ వచ్చాడు. అవునంటారా? చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయం. ఇక్కడ బర్తలోమయ్య అనేటువంటి ఒక గుడ్డివాడు భిక్షాటన చేసుకుంటున్నాడు. 18వ అధ్యాయం 35 చదువుతున్నా చూడండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహం దాటిపోతున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగుగా, వాడు నజరేయుడని యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వానితో చెప్పాడు. ఆ వ్యక్తి జన్మతః గుడ్డివాడిగా పుట్టాడు. అయితే భిక్షాటన చేసుకుంటున్నాడు. అయితే వినడానికి చెవులున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణంలో, ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో అనేక మందిని ఆయన రోగగ్రస్తులను స్వస్థపరుస్తున్నాడు. అనేక వ్యాధులను ఆయన బాగు చేస్తున్నాడు. వ్యాధి పీడితులైనటువంటి వారు స్వస్థత పొంది సంతోషంతో వెళుతున్నారు ఆయన ఎదురు నుండి అనే మాటను వింటూ వచ్చాడు. వినుడు ద్వారా విశ్వాసము మనం కలిగింది అని రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం కూడా ఒకప్పుడు దేవుని యొక్క సువార్తను విని వారమే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చిన వార్త, ఆయన సజీవుడైన దేవుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన మానవుల యొక్క పాపం పరిహరించిన కొరకాయ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మానవుడని, దైవ మానవుడని, ఆయన మానవులందరి పాపముల కొరకాయ శిలువలో వేలాడుతూ వచ్చాడని, మానవులందరి పాపాన్ని శిలువమానపైకి మోసుకుని పోయాడని, అందరి పాపముల కొరకాయ ఆయన శిలువలో యజ్ఞపశువుగా బలిపశువుగా వధించబడినాడనే సువార్తను మనం విన్నాం, విని విశ్వసించాం. విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత దేవుడు గొప్ప రక్షణ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకుంటూ వచ్చాం. దేవుడు ఆయన మృతుల్లో లేపినాడని హృదయంలో విశ్వాసం ఉంచి రక్షణ పొందుతూ వచ్చాం. మరి రోమాపత్రిక 9వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ఈ విధంగా రక్షణ పొందినటువంటి మనము ఒకప్పుడు ఆయన యొక్క సువార్తను వింటూ వచ్చాం. అలాగనే ఈ గుడ్డివాడు కూడా అనేక మంది ద్వారా వింటూ వచ్చాడు. పుట్టుకురుడివాడు భిక్షాటన చేసుకుంటున్నాడు. వారు ఏ రోడ్డు ప్రక్కన కూర్చున్నాడో ఆ మార్గంలోనే నజరేయుడైన యేసు ప్రభు వారు వెళ్తున్నాడనే విషయాన్ని విన్నాడు. 18వ అధ్యాయంలో మనం చూస్తే 38వ వచనం. అప్పుడు వాడు విన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడండి? యేసు అని కేక వేస్తున్నాడు. సిలువలో వ్రాలాడేటువంటి దొంగ కూడా
యేసు అని కేకవేశాడు. నిజమైన మారు మనస్సు, రక్షణానుభవము, కృత జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి మనము యేసు ప్రభువా, రక్షకుడా, నన్ను రక్షించినావయ్యా, నా కొరకు ప్రాణం పెట్టామని కేకవేస్తున్నామా? అలాగే ప్రభువుని ప్రార్థన చేస్తున్నామా? అలాగే ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నామా? ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా? ప్రభువుని ఆరాధిస్తున్నామా? యేసు అని కేకవేస్తున్నామా? ఆ యొక్క గుడ్డివాడే, పుట్టు గుడ్డివాడే, భిక్షాటన చేసుకుని చున్నవాడే యేసు ప్రభు వారిని గురించి వార్త విన్నాడు. యేసు ప్రభు వారు చేసిన కార్యాలను విన్నాడు. వాడు కన్నులు లేవు చూడడానికి. ఆ బాగుపడిన వారిని, స్వస్థ పొందిన వారిని వాడు చూడలేదు, కానీ కేవలం చెవులతో విన్నాడు. పుట్టుగురుడివాడు యేసు అని కేకవేస్తున్నాడు. చూడండి దయచేసి ఏమన్నాడు చూడండి. యేసు దావీదు కుమారుడా, దావీదు సంతానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాడనే విషయాన్ని కూడా విన్నాడు. కనుకనే దావీదు కుమారుడు అని కేకవేస్తున్నాడు. లేఖనాలను ఎత్తిపట్టి నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. లేఖనాలను ఎత్తిపట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, కృతజ్ఞత చెల్లించాలి. జీవితకాలం అంతే కూడా, బ్రతుకు కాలం అంతే కూడా, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతే కూడా ఆయన ఆరాధిస్తేనే మనం బ్రతకాలి. తృప్తి లేని వారంగా ఉండకూడదు. సంతుష్టి సహితమైన దైవభక్తి మనం జీవించాలి. అవి లేవే, ఇవి లేవే, ఆరోగ్యం లేదే, బలహీనుడినే, లేకపోతే నేను ఆత్మీయంగా మరి లోకరీతిగా ఎదగట్లేదే, అభివృద్ధి చెందట్లేదే, పేరు ప్రతిష్టలు సంపాదించుకోలేకపోతున్నానే, అవి కలిగి ఉండలేదే, ఇవి కలిగి ఉండలేదు చింతించడం కాదు. కానీ దేవుడు ఏ దినానికి ఏమిచ్చాడో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధించి పూజించవలసిన వారుగా ఉన్నాం. గ్రహించాడు నజరేయుడైన యేసని, దావీదు కుమారుడని గ్రహిస్తూ వచ్చాడు, వింటూ వచ్చాడు. వినుడి ద్వారా అతనిలో విశ్వాసం కలుగుతూ వచ్చింది. ఆయన ఒకానొక దినాన నన్ను కూడా స్వస్థపరుస్తాడేమో అని తలంచాడేమో. అయితే తన ఆలోచన ప్రకారం, తన తలం ప్రకారము అతను కూర్చుండి ఏ మార్గంలో అయితే భిక్షాటన చేసుకుంటున్నాడో ఆ మార్గం కూడా ఆయన యేసు వారు వెళ్తున్నాడనే విషయాన్ని విన్నాడు. వెంటనే యేసు అని కేకవేశాడు. నజరేయుడని యేసు అని కేకవేశాడు. దావీదు కుమారుడని కేకవేస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, నన్ను కరుణించుము అని కేకవేశాడు. ఎప్పుడైనా ప్రభువా, నా పరిస్థితులన్నిటినీ నీవు జ్ఞాపకం చేసుకుని నన్ను కరుణించుమని కేకవేస్తున్నామా ప్రభు సన్నిధిలో? ప్రభువా, ఇంతవరకు అనేకులు లేనటువంటి క్షేమాన్ని నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలని చెప్పావా? అనేకులు లేనటువంటి భాగ్యాన్ని నీవు నాకు ఇచ్చావు, గొప్ప రక్షణ ఇచ్చావు. నేను ఇప్పుడు ఈ లోకయాత్రను ముగించిన నీ మహిమలో ఉంటాననేటువంటి నిరీక్షణ నాకు ఇచ్చావు. నీ రాకొరకు ఎదురు చూసేటువంటి ఆధిక్యత ఇచ్చావు, సహవాసం ఇచ్చావు, నా కొరకు ప్రార్థించే పరిశుద్ధులను ఇచ్చావు, వర్తమానికులను ఇచ్చావు, నీ వాక్యాన్ని వినే ధన్యత నాకు అనుగ్రహించావు. నీ ప్రజలతో కూడి ఆరాధించి పూజించే భాగ్యాన్ని నాకు ఇచ్చావని దేవుని మనం ఎప్పుడైనా స్తుతించామా? అలాగే స్తుతించేట అనుభవం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ఎప్పుడైతే కరుణించుము అని కేకవేస్తున్నాడో యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు వెనకల అనేక మంది ఆ దినాల్లో ప్రయాణం చేస్తుండేవారు. ఆయనతో ఉన్నవారు ఏమంటారండి, ఓరకుండుమని ముందర నడుచుండిన వారు వారిని గద్దిస్తున్నారు. వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. మరీ ఎక్కువగా ఓరకుండమైన వాళ్ళు నిమ్మలింప చేస్తుంటే మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఆశ ఏంటంటే నా గురుడితనాన్ని కూడా ఆయన తీసివేయగలడు. అనేక మంది గురుడి వారిని అప్పటికే ఆయన బాగు చేస్తున్నాడని విన్నాడేమో. అనేక మంది రోగ పీడితులను బాగు చేసి స్వస్థపరిచాడని విన్నాడేమో. నేను కూడా ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి గుడ్డితనాన్ని తీసివేసుకోవాలి, ఆ ప్రభువు ద్వారా నేను స్వస్థత పొందాలి, ఇక నేను ఈ భిక్షాటన కార్యక్రమాన్ని చేసుకోకూడదు అని తలంచుతున్నాడేమో. తన యొక్క ఆలోచనలని కూడా నెరవేరేటువంటి సమయం వచ్చిందని మరింతగా కేకలు వేస్తున్నాడండి. పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడినటువంటి మాటలను మనం గమనించవలసిన వారుగా ఉన్నాం, గ్రహించవలసిన వారుగా ఉన్నాం. ఎప్పుడైతే మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడో, వెళ్ళేటువంటి మార్గంలో యేసు ప్రభు వారు నిలిచిపోయాడు. వెళ్ళేటువంటి యేసు ప్రభు వారు నిలిచాడు ఆ కేకలకు. ఏమంటున్నాడు చూడండి దయచేసి, వారిని తన యొద్దకు తీసుకుని రమ్మనను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకు ఏమి చేయకూరుచున్నానని అడుగుగా, వాడు ప్రభువా చూపు పొందకూరుచున్నానని
చూసారా, తన హృదయ వాంఛ ఏమిటో ప్రభువుకు తెలియజేస్తూ వచ్చాడు. ప్రభువా, నేను నీ అడుగుజాడలో నడవాలయ్యా, నేను నిన్ను వెంబడించాలి అనే ప్రార్థన మనం ఎప్పుడైనా చేసామా? ప్రభువా, నీ గుణలక్షణాలతో నేను భూమి మీద జీవించాలయ్యా, నువ్వు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావో, ఎలాంటి క్షమాహృదయం కలిగి ఉన్నావో, పాపాన్ని అసహించుకుంటూ వచ్చావు, పరిశుద్ధతను ప్రేమిస్తూ వచ్చావు, నీతి కలిగి జీవిస్తూ వచ్చావు, సత్యం అనుసరించి నడుచుకుంటూ వచ్చావు, అలాగే నేను కూడా జీవించాలని ప్రభువుని వెంబడించాలని ఆశ కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా? ఏవేవో అడుగుతాం ప్రార్థనలో, తెలిసి తెలియక చేస్తామండి ప్రార్థన అంటాం. ఎలాగ ప్రార్థన చేయాలో ఎరగమంటాం. అందుకనే ఆత్మదేవుడిని అడగాలి. ప్రభువా, ఆత్మదేవా, యుక్తంగా ఎలాగో నేను ప్రార్థన చేయాలో నాకు తెలియదయ్యా, నీ యొక్క ఆత్మ సహాయం చేత ప్రార్థన చేయడానికి నన్ను సిద్ధపరచుకో అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగో ప్రార్థన చేయాలో, ఏం అడగాలో దైవ చిత్తానుసారంగా ఏది అడిగినా సరే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన రీతిగా నీవు అడిగితే వెంటనే ఆయన ఇవ్వగలడు. అయితే ఆయన నిర్ణయ కాలంలో ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రతి విషయంలో కూడా మన ప్రార్థన ఆలకించి, పరిశుద్ధుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఆలకించి ఆయన తప్పక వారి కోరికలు నెరవేర్చేవాడుగా ఉన్నాడనే విషయాన్ని ఆయన అన్నడు కూడా ఆయన సహాయం చేయడానికి ఆయన చేతులు కురుచకాలేదు, ఆయన నీ మొరలు వినడానికి ఆయన చెవులు మందము కాలేదనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఆ యొక్క పుట్టు గుడ్డివాడైనటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క ఆశ ఏమిటో, నేను నీకు ఏమి చేకూర్చున్నాను ప్రభు అడిగినప్పుడు, అయ్యా నేను చూపు పొందకూరుచున్నానని అడిగినప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడు చూడండి, వెంటనే యేసు అంటున్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచెను. ఇది మన అంశం. మేలు పొందాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. క్షేమం పొందాడు, స్వస్థ పొందాడు, చూపు పొందాడు, గుడ్డితనాన్ని పోగొట్టుకున్నాడు. ఆత్మీయమైన గుడ్డివారంగా మనం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాం. ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని రాస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం. నేనేం గుడ్డిదానండి, నేనేం గుడ్డివాడిని అనుకోవచ్చు మనం. 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి. ఒకప్పుడు అలాంటి స్థితి మంది కూడా, మనం అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తూ వచ్చింది. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి ముందుగా ఆ భిక్షాటన చేసుకునేటువంటి పుట్టు గుడ్డివాడైనటువంటి ఆ వ్యక్తి ఎలాగైతే ప్రభువుని బ్రతిమలాడుతూ వచ్చినాడు, యేసు దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని కేకలు వేసి వచ్చాడు. నిమ్మలించమని ఆయనతో ఉన్నవారు చెప్పినప్పుడు మరింతగా కేకలు వేసి, నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు యేసు నిలిచిపోయి వెంటనే అతనికి ఏమి చేయకూర్చున్నానని అడిగి వెంటనే అతని యొక్క అవసరత ఏమిటో తీర్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి శరీర సంబంధమైన గుడ్డితనాన్ని తీసివేసుకున్నాడు, దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. ఆత్మీయ గుడ్డితనములో నుండి విడుదల పొందినటువంటి మనము ఆత్మనేత్రాలు, మనోనేత్రాలు వెలిగించబడిన మనము ప్రభువుని ఎంతగా స్తుతిస్తున్నాం, ఎంతగా ఆరాధిస్తున్నాం. ప్రభువా, ఒకప్పుడు నీ వాక్యాన్ని చదవలేనయ్యా, నీ వాక్యాన్ని నేను ధ్యానించలేను, మర్మాలు నేను గ్రహించలేను, సత్యం నెరగలవానుగా ఉన్నాను. ఆత్మీయ గుడ్డితనంలో నేను ఎటు వెళ్తున్నానో నా గురి నాకు తెలియదు, నిరీక్షణ నా బ్రతుకు జీవితం లేదు, లోకములో కొట్టుకొని పోతున్నటువంటి నా బ్రతుకు జీవితంలో ప్రభువా నా ఆత్మనేత్రాలను తెరుస్తూ వచ్చావు, నా మనోనేత్రాలు వేగిస్తూ వచ్చావు, నా ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేస్తూ వచ్చావు. నీ కృపచేత మనం అడగకపోవచ్చు, ఆయనే కృపచేతనే మన ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేస్తూ వచ్చాడు. కొంతమంది అడిగి ఉండొచ్చు, కొంతమంది అడగకపోవచ్చు. మెట్టుకు ఏదేమైనా సరే ఆ గుడ్డివాడు ఈ లోకంను చూడడానికి, లోకంలో సంచరించడానికి, నడుచుకోవడానికి ఎలాగైతే స్వస్థ పొందుతూ వచ్చినాడో, నీవు నేను కూడా ఆత్మీయమైన గుడ్డితనంలో నుండి స్వస్థ పొందినటువంటి మనము కృతజ్ఞులమై ఆ యొక్క స్వస్థత పొందినటువంటి ఆ భిక్షాటన చేసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా అయితే ప్రభువుని, దేవుని మహిమపరచుచు ఆయన్ను వెంబడించాడు. ప్రభువా, నా బ్రతుకు జీవితం అంతా కూడా నేను వెంబడిస్తానని తీర్మానం చేసుకున్నామా? ప్రభువా, ప్రతి నియామకుడికి నేను పాలు పొందుతానయ్యా, ప్రతి కార్యక్రమం కూడా నేను పాలు పొందుతాను.
ప్రభు ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. దినములు చెడువు కనుక జ్ఞానం వలే కాక జ్ఞానం వలె నడుచుకోమంటున్నాడు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఇక సమయం ఎంతో మనకు తెలియదు. మనం జీవించిన సంవత్సరాలు ఎక్కువై ఉండొచ్చు, ఇక జీవించబోయేవి కొద్దివే అయి ఉండొచ్చు. రాత్రి నేను నిద్రపోయే ముందు నా స్పెట్స్ తీసి కళ్ళజోడు అలా పెట్టవలసిన ప్రదేశంలో పెట్టబోయేటప్పటికి అది ఏమైపోయింది, ఒక హ్యాండిల్ ఇరిగిపోయింది. అంటే తప్పుకుంది, ఆ స్క్రూ ఊడిపోయింది. నేను అనుకోలే, నాకు తలంచలేదు. వెంటనే ఒక పాత స్పెట్స్ ఉంటే తీసి మళ్ళీ వెంటనే దాన్ని ఉపయోగిస్తూ వచ్చాను. కనుక మనం ఈ భూమి మీద ఎంతకాలం జీవిస్తామో ఏ ఒక్కరం ఎరగం. మన ఆయుష్కాలం ఎంతో మన ప్రభువుకే తెలుసు. మన కాలగతులన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కనుక జ్ఞాపం చేసుకుందాం. నేను నిన్ను వెంబడిస్తాను. ఆ గుడ్డివాడు ఆయన వెంబడిస్తూ వచ్చాడు, దేవుని మహింపరుస్తూ వచ్చాడు. స్వస్థ చిత్తుడైనటువంటి ఆ వ్యక్తి తాను గ్రహిస్తూ వచ్చాడు. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ప్రభువు అయినాడు. ఆయన నేను మహింపరచాలి. ఎవరు నువ్వు మహింపరచవయ్యా, ఆయన్ను ఆరాధించు, ఆయన పూజించు, ఆయనకు స్తుతి చెల్లించు అని చెప్పలేదేమో. వెంటనే ఆత్మలో గ్రహిస్తూ వచ్చాడు. కనుక జ్ఞాపం చేసుకుందాం. ఇంతగా ఆయన వాక్యాన్ని వింటూ ఆయన ఆరాధించవలసినదిగా ఆరాధించకుండా, యెషయా ప్రవక్త చెప్పిన రీతిగా వారు పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందన్న రీతిగా కాకుండా, వారి హృదయం క్రొవ్వినది అంటున్నాడు మరొక భాగంలో. అలాగ మనం ఉండకూడదు. ప్రభు కోరుతున్నాడు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. ఎప్పుడు కూడా ప్రభు యొక్క సన్నిధిలో మనమెంతో వినయ విధేయతలతో భయభక్తులతో పాపమును విడిచిపెట్టిన వారమై, పాపమును అసహించుకున్న వారమై, పరిశుద్ధతతో దేవుని సన్నిధిలో మనం కనబడే వారం భయభక్తులతో. అవును, ఆ ప్రభు మనల్ని చూస్తున్నాడు. మనం ఎలాగున ఆయన వాక్యాన్ని వింటున్నామో, ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో, ఎలాగున గ్రహిస్తున్నామో, ఎలాగున ఇక నువ్వు నేను అలా జీవించాలని తీర్మానం చేసుకుంటున్నామో, మన తీర్మానం కూడా ఆయనకు తెలుసు. హృదయములను అంతరింద్రియం లేనటువంటి దేవుడు ఎవరిని గురించి ఎవరు ఆయనకు తెలియజేయవలసిన పని లేదు. కనుక జ్ఞాపం చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరించినటువంటి దినాల్లో ఎంతోమందిని అనేక రీతులుగా స్వస్థత కార్యాలు జరిగించి ఆయన మహిమ పొందుతూ వచ్చాడు. అలాగన ఆత్మనేత్రాలు తెరవబడినటువంటి మనము ప్రభువుని, ఆ పుట్టుగ్రుడ్డివాడు స్వస్థత పొందిన వెంటనే ఏం చేశాడండి, ఆయన వెంబడిస్తూ వచ్చాడు, దేవుని మహింపరుస్తూ వచ్చాడు. ప్రభు కోరేది మన నుండి ఏమి కాదు, విరిగి నలిగిన హృదయమే. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన సన్నిధిలో వినయముతో, విరిగి నలిగిన హృదయంతో, ప్రభువా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు నీకు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినం నీ ఇంట్లో ఈ స్థితిలో నేను కనబడినానంటే, కొంతమంది కొన్ని హాస్పిటల్ చూడవచ్చు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆ వ్యాధిగ్రస్తులు, ఇప్పుడు ఏ వ్యాధికి ఆ హాస్పిటల్స్ ఉన్నాయి. పూర్వం అయితే ఒక 40, నాకు తెలిసి 50 సంవత్సరాలకు ముందు చాలా వ్యాధులను ఒకే డాక్టర్ చూస్తుండేవాడు. ఇప్పుడు కళ్ళ డాక్టర్ కళ్ళకే, పళ్ళ డాక్టర్ పళ్ళకే, ఎముకల డాక్టర్ ఎముకలకే, మరి నరాల డాక్టర్ నరాలకే, ఇంకా రకరకాలుగా వ్యాధిగ్రస్తులైన వారికి రకరకాలైనటువంటి డాక్టర్స్ ఉన్నారు. మెట్టుకు ఎక్కడికి వెళ్ళినా సరే గ్యాస్ట్రో ఎంట్రాలజీ అయినమ్మా ఆ ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే కొన్ని వేల మంది అండి. ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చారంటే నాగేశ్వర రెడ్డి గారి హాస్పిటల్లో. అలాగే ఏ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో వ్యాధిగ్రస్తులు. అయితే శరీర సంబంధమైన వ్యాధులు వారు కలిగి వారు ఆ రోగాలను బాగు చేసుకుంటారు, ఆ యొక్క హాస్పిటల్స్కి వెళ్తున్నారు. మనమైతే మనలో ఉన్నటువంటి ఆత్మీయ రోగాన్ని తీసివేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారనే పరమ వైద్యుని యొద్దకు వస్తున్నాం. మనం ఆయన లేఖనాలే మనకు స్వస్థ అనుగ్రహించాయి. ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆదరించేటువంటి మాటల ద్వారా మనం స్వస్థ పొందుతున్నాం. ఆయన రక్తము యొక్క శక్తి చేత మనం స్వస్థ పొందుతూ వచ్చాం. ఆత్మీయమైన స్వస్థత ఈ ఉదయకాల సమయంలో మనము ఒకప్పుడు పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ యొక్క వ్యాధిగ్రస్తుడిని, పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూడండి దయచేసి. అతనికి ఏముందండి, పక్షవాయువు అంటే సహజంగా కొంతమందికి చెయ్య కాలు ఒకవైపు పనిచేయవు, కొంతమందికి మూతి వంకరపోద్ది, ఇంకా రకరకాలుగా పక్షవాయువు యొక్క
మరి ఎఫెక్ట్స్ రకరకాలుగా ఉంటాయి. మెట్లకు ఈ యొక్క మరి తల భాగంలో కొంత పార్టు పనిచేయదంటారు. ఇంకా రకరకాలైనటువంటి బలహీనతలు ఉంటాయి. మెట్టుకు యేసుప్రభు వారు కపెర్నహూములో ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు అనేక మంది కూడి వచ్చారు. ఆయన చుట్టూ ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ ఇంట్లో ఆ వ్యక్తిని మోసుకొని 4 వ్యక్తులు మోసుకొచ్చారు. ఆ దినాల్లో మరి జస్ట్ మనకు ఒక 70-80 సంవత్సరాల ముందు కూడా డెలివరీ అయ్యేటువంటి స్త్రీ డెలివరీ అవ్వలేకపోతే ఎక్కడన్నా హాస్పిటల్ కానీ ఎక్కడన్నా దూరానికి తీసుకెళ్లాలంటే మంచం మీద 4 వ్యక్తులు మోసుకుపోయేవారట. నేను విన్నాను ఆ మాట, నేనైతే కళ్ళారా చూడలేదు. కానీ అలాగనే మా పోతునూరు నుంచి కూడా ఏలూరు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారట. అలాగనే ఆ దినాల్లో 4 వ్యక్తులు మోసుకొచ్చారు యేసుప్రభు వారి దగ్గరికి. అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. ఆయన చుట్టూ ఎంతో జనాంగం ఉన్నారు. ఆ ఇంటి యజమాని అడిగారేమో, పర్మిషన్ తీసుకున్నారేమో. ఇంటి పైకప్పు విప్పి ఆ వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంట్లో అక్కడికి దింపారు. వెంటనే ప్రభు ఏం చేశాడండి, మనందరికీ తెలుసు. ఏం చేశాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని యేసుప్రభు చెబుతూ వచ్చాడు. మొదటిగా నా పాపములు క్షమించబడేటువంటి అనుభవంలో ఉండాలి. పాపములు క్షమించబడకుండా, పరిశుద్ధపరచబడకుండా, యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా, ఎంత కన్నీరు కాచినా, ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం కనపడినా ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం కాదు ప్రియులారా. దేవునికి ఇష్టలుగా ఉండక అనేక మంది అరణ్యంలోనే రాలిపోయారు. నీవు నేను కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మొదటిగా ఆయన రక్తం చేత మనకు కడగబడాలి. మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని కడిగి పవిత్రపరిచేదిగా ఉన్నది. రెడీ వెయిట్, వెంటనే యేసుప్రభు భరించండి, వెంటనే చూపు పొందమన్నాడు. వెంటనే పుట్టుకురుడివాడు, వాడి వయసు రాయబడలేదు. కానీ ఆ పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో నుండి లోకాన్ని చూడలేదు. కానీ వెంటనే ప్రభు కృపచేత కరుణించమని కేక వేసినప్పుడు, యేసు అని కేక వేసినప్పుడు స్వస్థత పొందినవాడుగా ఉన్నాడు. కనుక జ్ఞాపం చేసుకుందాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పక్షవాయువు కలిగిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నీ పాపములు క్షమించబడేనని చెప్తున్నాడు. ఆయన ఏమి తాకలేదు, నువ్వు బాగుపడడం లేదు. కానీ మొదటిగా ఆయన పాపములు క్షమించమని అడిగాడు. రండి చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం. లేఖనాలే మనకు ఆధారం. అలాగే నన్ను కూడా ప్రభు తన వాక్కును పంపి ఆయన మనల్ని బాగు చేసిన వాడుగా ఉన్నాడు. 2వ అధ్యాయం మార్కు సువార్త. యేసు మోసుకుని వచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని చూచాడు. 5వ వచనం 2వ అధ్యాయం మార్కు సువార్త. వారి విశ్వాసం, ఆ రోగగ్రస్తుడైనటువంటి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తికి విశ్వాసం లేదేమో. 4 వ్యక్తులు విశ్వాసంతో మోసుకొని వచ్చారు. నీ విశ్వాసం ద్వారా నీ ఇంటి వారిని కూడా రక్షించుకోవచ్చు అనే విషయాన్ని కూడా పరిశుద్ధాత్మడు జ్ఞాపం చేస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచము. మరి అపోస్తలుల గారు 16వ అధ్యాయంలో జైలు అధికారితో చెప్తున్నాడు పేతురు, ఎవరండి? పౌలు శీలలు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుకున్నప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మోసుకొని వచ్చినటువంటి వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూచి యేసు ప్రభు వారు ఆ పక్షవాయు వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని బాగు చేసినట్లుగా, పాపములు క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. వెంటనే యేసు ప్రభు వారు వెనకాలే ఉండేవారు శాస్త్రులు, పరిచయులు ఆయన శోధించడానికి, ఆ రీతిలుగా ఆయన్ను మరి ప్రశ్నించడానికి, ఆయనలో ఏదైనా తప్పు దొరుకుతుందేమో పట్టుకోవడానికి. అలాగే ఆయన వెంబడిస్తున్నటువంటి శాస్త్రులు, పరిచయులు ఏమంటున్నారంటే, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుస్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడవడని తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. ఆ యొక్క పరిచయులు, ఆ శాస్త్రులు ఆలోచించుకుంటున్న ఆలోచన కూడా ప్రభు గ్రహించాడు. పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడని యేసుక్రీస్తు ప్రభువు గారికి అధికారం ఉన్నదని చెప్తూ వచ్చాడు. ఆయన గ్రహించాలి. మనం నా పాపములు నేను ఒప్పుకుంటే నా ప్రభు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన రక్తమే నా పాపములు కడిగివేయడానికి శక్తి గలది అనే విశ్వాసంతో హృదయపూర్వకంగా నీ పాపములు ఒప్పుకొని ఇక నువ్వు పాపము చేయకుండా ఉండాలి. అది ప్రభు కోరేది. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు పాపం చేసి తిరిగి ఆ పాపములు ఒప్పుకొని పాపం చేయడానికే మనం ఇష్టపడితే అనేకసార్లు పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. లేఖనాలు రాయబడిగా పేతురు పత్రికలో, కుక్క వలే పంది వలే మనం ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. నీతిమంతులుగా ఉండాలని కోరుతున్నాడు.
ప్రకటన గ్రంథంలో నీతిమంతులుగానే ఉండనిమ్ము, పరిశుద్ధులుగానే ఉండనిమ్ము, పాపము చేయవారిని అలాగనే విడిచిపెట్టేయమంటున్నాడు. చెప్పి ప్రభు ఏం చేస్తాడండి? విడిచిపెట్టేస్తాడు. నా నోట నుండి ఉమివేయబడకుండా నువ్వు ముందుగానే ప్రభువు నోట్లోంచి ఉమివేయబడితే అంటే ప్రభు విడిచిపెడితే తెగిపోయిన గాలిపటం దారం మన చేతిలో ఉన్నసేపు మనం లాగుతూ ఉంటే వస్తూ ఉంటుంది, వదులుతూ ఉంటే వెళ్తూ ఉంటుంది. దానికి మనకి మధ్య ఉన్నటువంటి దారం కట్ అయిపోయింది అనుకోండి, ఏమైపోద్దండి? గాలిపటం వెళ్ళిపోయి ఎక్కడ చెట్టు ఇరుక్కుంటుందో లేకపోతే నదిలో పడిపోద్దు, ఏమైపోద్దో మనకు తెలియనే. అది ఆ గాలికి ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోయి ఏమైపోద్దో మనం గ్రహించలేం. కనుక దేవునితో సంబంధం అనేది తెగిపోకూడదు. ఆయన నోటి నుండి ఉమివేయబడకముందే మన పాపం మనం ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు అందుకే వారం వెంబడి వారము పునరుద్ధాన దినాలలో మనకు ప్రభు సన్నిధిలో వర్తమానములు, వాక్యము, వారమంతా నియమ కోరికలు ఆయా రీతులుగా అనేక రీతులుగా సువార్తను మనం వింటున్నాం. విని విడిచిపెట్టడం కాదు, కానీ విని విడిచిపెట్టే వ్యక్తిని గురించి ఏం చెప్తున్నాడు యేసుప్రభు వారు? ఉపమానపూర్వకంగా ఎన్నో మాటలు చెప్పాడు. త్రోవ పక్క పడినటువంటి విత్తనములే. ఒక వ్యక్తి విత్తనాలు చల్లుకుంటూ వెళ్తున్నప్పుడు త్రోవ పక్కన పెడితే వెంటనే పక్షులు ఎత్తుకుపోతాయట. రాత్రి నేల పడినా అవి కొంతకాలం పైకి వస్తాయి, కానీ పైకి కింద భూమిలో రాయి ఉంది కాబట్టి రాత్రి నేల పడిన విత్తనం కూడా ఫలించదు. ముళ్ళ కంచెలో పడిన విత్తనాలు కూడా ఫలించవు, ముళ్ళు అడ్డం వచ్చేస్తాయి. ఎదగకుండా గాలి సూర్యకిరణాలు తగలకుండా మంచి నేల పడిన విత్తనం వలె నీవు నేను కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. వాక్యాన్ని విని హృదయంలో దాచుకొని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనన చేసుకుంటూ జ్ఞప్తికి తెచ్చుకొనచ్చు వాక్యానుసారంగా ప్రార్థన చేసుకొనచ్చు, స్తుతిస్తూ వాక్యాన్ని చదివించుకొనచ్చు. చదవలేకపోతే నేను కూడా వాక్యానుసారంగా జీవించాలనే తీర్మానం చేసుకోవాలి. దైవజనుడు భగత్ సింగ్ గారు ప్రత్యేకమైన ప్రతి మీటింగ్లో కూడా తీర్మానం కార్డులు ఇచ్చేవాడు. ఇంకెవరైనా మారు మనసు పొందకుండా ఉంటే, ఇంకెవరైనా రక్షణ పొందకుండా ఉంటే తీర్మానం కార్డు తీసుకోనండి, చదువుకోండి, సంతకం పెట్టండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీరు ఆ కార్డు ఉంచుకోండి, మీ పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఆయన రక్తంలో కడుక్కొని పరిశుద్ధులుగా జీవించండి, అలాగ తీర్మానం చేసుకోండి అని చెప్పేవాడు. కనుక తీర్మానం లేకుండా మనం జీవిస్తే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని తీర్మానాన్ని మర్చిపోకుండా మంచి నేల పలిన విత్తనం వలె 30 నూరంతులుగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. మెట్టుకు అతని పాపములు క్షమించడానికి ఆయన ఎవరు అని శాస్త్రులు ఆలోచన చేస్తున్నారు. వారు ఆలోచన లేనట్టు ప్రభు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి. హృదయంలో వారు ఆలోచించుకుంటున్నప్పుడు వారు తమలో తాము ఎలాగో ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని ఆ 8వ వచనం 2వ అధ్యాయం మార్క్స్ వార్త, ఎందుకు మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి ఏముందండి? అధికారము కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పాడు. పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాళ్ళు లేచి పరిపెత్తుకుని వారందరూ ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనచ్చు. దేవుని ఎలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదని వారు ఏం చేశారండి? విభ్రాంతి నొందారు. అంతేకాదు దేవుని మహిమపరిచారు. ప్రభు ఏ కార్యం చేసినా ఆయన మహిమ పొందాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. గుడ్డివాడు కూడా స్వస్థచిత్తుడై దేవుని మహిమపరచు ఆయన వెంబడించాడు. రెండవ వ్యక్తిగా మనం చూస్తున్నాం. పక్షవాయువు గల వ్యక్తి స్వస్థచిత్తుడు ద్వారా అతని పాపములు క్షమించబడు ద్వారా అతడు మంచంపై మోసుకొని రాబడినటువంటి వ్యక్తి తన పరిపెత్తుకుని తానే నడిచి వెళ్తున్నట్లు విభ్రాంతి నొందారు ప్రజలు. దేవుని మహింపరుస్తూ వచ్చారు. నీవు నేను కూడా దేవుని ఎలాగ మహింపరుస్తున్నాం? దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో అద్భుతమైన స్వస్థత కార్యాలు, శారీరక స్వస్థలే కాదు, ఆత్మీయంగా మనందరికీ తెలిసి ఎఫెసీ 2వ అధ్యాయంలో ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఇదేంటంటే భూమి మీద ఉన్నాం కదా, మా ఇంట్లో మేమేమి ఉంటున్నాం, మా పనులు మేమేం చేసుకుంటున్నాం, ప్రభు సన్నిధిలో కూర్చుండడం ఏంటి? అవును, అట్టి అర్హత దేవుడు మనకు అనుగ్రహించాడు. నువ్వు ఈ లోకయాత్ర ముగించగానే ఆయన మహిమలో ప్రవేశిస్తావు. నీవు చేసిన క్రియలను బట్టి
ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన నీకు ఇస్తాడు. నీవు ఆయన కొరకు ఎలాగూ జీవించావో, ఎలాగూ ప్రవర్తించావో, ఎలాగో నడుచుకున్నావో, ఎలాగూ కార్యాలు చేస్తూ వచ్చావో, ఎలాగో ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చావో, ఎలాగో నశించిపోయి ఆత్మను సంపాదిస్తూ వచ్చావో, దాన్ని బట్టి ఆయన బహుమానము, కిరీటములు, జీతము, సింహాసనము ఇచ్చేవాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నామములో ఏం చేసినా ఆయన మరిచిపోయే దేవుడు కాదు. దేవుడు పక్షపాతి కాదు అని 10వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో పౌలు గారు జ్ఞాపం చేస్తున్నాడు. ఆయన అందరికీ ప్రభువు అన్నాడు. అందరూ మేలు పొందాలి, అందరూ క్షేమం పొందాలి, అందరూ రక్షణ పొందాలి. ఆయన దృష్టిలో స్త్రీ అని, పురుషుడని, ఆ జాతి ఈ జాతిని, ఆ కులం ఈ కులమని, ఆ స్థితి ఈ స్థితి అని, ఆ పదవిలో ఉండాలి, ఈ పదవిలో ఉండాలని ఆయనకి ఏమాత్రం కూడా. మన అందరికీ తెలుసు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ యొక్క మరి బీద లాజరు శరీరమంతా పుళ్ళుతో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి లాజరు చనిపోయినప్పుడు మరి దేవదూతలు వచ్చి అతని ఆత్మను ఎక్కడ తీసుకెళ్ళాయండి? అబ్రహాము రొమ్మును ఆనుకునడానికి పరదేశంలోకి తీసుకొని పోయినాయి. అయ్యో వాడు బీదవాడే, వాడి శరీరాన్ని మున్సిపాలిటీ వారు, పంచాయతీ వాళ్ళు తీసుకెళ్ళి పాతి పెట్టారే అని దేవుడు విడిచిపెట్టండి. దేవుని దూతలను పంపి ఉందండి లేఖనాల్లో. లేఖనములే మనకు ఆధారం కనుక జ్ఞాపం చేసుకుందాం. భూమి మీద ఏ స్థితిలో ఉన్నామో దాన్ని బట్టి చింతించకూడదు. కానీ ప్రభువా గొప్ప రక్షణ ఇచ్చావయ్యా, ఆత్మీయంగా చనిపోయిన నన్ను బ్రతికిస్తూ వచ్చావు, ఆత్మీయంగా గుడ్డివాణిగా ఉన్న మరణనేత్రాలు వెలిగిస్తూ వచ్చావయ్యా. నిజంగా ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి ఏమీ కూడా చేయలేడు, నడవలేడు. ఎవరో ఒకరు సహాయం చేస్తే ఏమైనా అడుగు వేయగలడేమో. కొంతమంది భోజనం కూడా చేతితో భోజనం చేయలేరు. మరి అలాంటి వ్యక్తిని, విశ్వాసం లేని వ్యక్తి అయి ఉండొచ్చు, మోసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు ఏం చేశాడండి? ఆ వ్యాధిగ్రస్తుని పాపములు క్షమించి అతన్ని స్వస్థపరుస్తూ వచ్చాడు. పాపములు క్షమించే అధికారం ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కరికే ఉంది. అందుకే ఆయన మనం ఆరాధించాలి, అందుకే ఆయన్ని కనపరచాలి, అందుకే ఆయన్ని పూజించాలి. అందుకే ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి నిశ్చయముగా మనం ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందుకనే ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా అంటున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తూ వచ్చాం 116వ కీర్తనలో. చూడండి, దయచేసి ముగించుకుందాం. కీర్తన 116 మనం చూస్తున్నాం. నా ప్రాణమా అంటున్నాడు కీర్తనాకారుడు. నా ప్రాణమా ఏమంటున్నాడు? యెహోవా నీకు క్షేమము విస్తరింపచేస్తున్నాడు. ఏముందండి క్షేమం? ఎన్నో బలహీనతలు ఉన్నాయండి అని అనుకోవచ్చు మనం. అవును, మంచిదే, దేవుని స్తోత్రం. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించడం ద్వారా దేవునికి ఎంతో మహిమ. ఆమె విస్తారముగా ప్రేమించి ఆమె కన్నీటితో ఆయన పాదములు కడిగి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆ పాపాత్మురాలని పిలువబడినటువంటి స్త్రీ, ఆమె పేరు కూడా పరిశుద్ధంలో రాయబడలేదు. దేవుడికి ఎందుకు ఇష్టం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. ఆమె విస్తారంగా ప్రేమించి కన్నీటితో ఆయన పాదములు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది కాబట్టి ఆమె యొక్క విస్తారమైన పాపములు ఆయన క్షమించిన వాడుగా ఉన్నాడు. సమాధానం గలదానమై వెళ్ళుమని చెప్పినటువంటి ప్రభు, నీ నా విస్తార పాపములు క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకొని కడుక్కొని పవిత్రపరచబడి నీతిమంతులుగా మనం జీవించాలని, ఆయన ఆరాధించాలని ప్రభు ఎంతగానో కోరుతున్నాడు. కనుక కీర్తనాకారుడు జ్ఞాపం చేస్తున్నాడు, ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము, నీకు నాకు కూడా దేవుడు క్షేమము ఇస్తూ వచ్చాడు. ప్రభువా అనేకులకు లేనటువంటి ఈ క్షేమస్థితిని, ఈ శారీరక ఆరోగ్యమే కాదు, ఎన్నో స్థితిగతులు మాకు ఇచ్చావయ్యా. ఎంతోమందికి ఆ దినానికి ఆకలికి ఆహారం లేని వారు, ఆకలి తీర్చుకుంటా ఇంకా ఆహారం లేని వారు అనేకులు ఉన్నారు, దప్పికి తీసుకు నీళ్ళు లేని వారు అనేకులు ఉన్నారు. మనకు దేవుడు మహాకృప చేత అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో అనేకులు ఉన్నారని అనేక విధాలుగా మనం వార్తలు వింటూ వస్తున్నాం. ఇలాంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుని సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రభువుకి క్షేమము, ఆరోగ్యం, ఎంతోమందికి లేనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంతసేపు కూడా ఆ బలహీనత ఉంది, ఈ బలహీనతను చింతించడం కాదు, కానీ ప్రభువా ఇంతవరకు ఈ స్థితినిచ్చావు, ఆ బలహీనతలు కూడా నీవు చాలంత కృపించి నన్ను స్వస్థపరుస్తున్నావయ్యా. నా హస్తం నీకు తోడుగా ఉన్నది, నేను నీతో ఉన్నాను అని నీ వాగ్దానం నాకు నా పక్షం నెరవేరుస్తున్నావు. నీకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధము వర్ధేదని నాకు వాగ్దానం ఇచ్చావు అయ్యా.
అనేకులైనటువంటి సంతోషము, సమాధానము, ఈ శారీరక ఆరోగ్యము, ఆత్మీయ ఆరోగ్యము, ఆయా పరలోక భాగ్యంలో ప్రవేశించే ధన్యత, రక్షణ భాగ్యం నువ్వు నాకు ఇచ్చావు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభువును మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. అంతేకాకుండా తిరిగి విశ్రాంతిలో ప్రవేశింపమంటున్నాడు కీర్తనాకారుడు. మరణము నుండి 8వ వచనం చూడండి, ముగించుకుందాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములు నీవు తప్పించున్నావు. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొక ఆరాధన వర్తమానంలో ప్రభు ఏ విధంగా ఎవరెవరిని ఏ విధంగా స్వస్థపరుస్తూ వచ్చాడు, మనల్ని ఏ విధంగా స్వస్థపరిచి మనల్ని ఏ విధంగా ఆయనకి ఇష్టలుగా చేసుకున్నాడు, ఆయన ఆరాధికులుగా చేసుకున్నాడు, దాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. ఇప్పుడు కొద్ది మందిని గురించే మనం చూస్తూ వచ్చాం. గురిటివాడైనటువంటి బర్తలోమే గురించి చూసాం. పక్షవాయువుల వ్యాధిగ్రస్తులను చూస్తూ వచ్చాం. ప్రియులారా, ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించి ఆమెకు సమాధానం ఇస్తూ వచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన పక్షంగా చేసిన కార్యాలకు ఆయన ఎప్పుడు రుణం ఉంచుకోడు, బాకీ ఉంచుకోడు. ఆయన మరిచిపోడు, మార్పు లేనటువంటి దేవుడు. నిజముగా ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలనే తీర్మానం మన హృదయంలో ఉంటే దేవుడే ఆయనకి ఇష్టలుగా జీవించడానికి కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తాడు. మనకు తెలియకుండానే దేవుడు మనలో కార్యం జరిగిస్తూ ఉంటాడు. నిజమే, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని కోరుతున్నాడు. మరణంలో నుండి మనల్ని తప్పించాడు అనేక సార్లు. ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి, ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుండి, రెప్పపాటులో, వెంట్రుక వాసులో తప్పించినటువంటి పరిస్థితులు లేకపోలేదు ప్రతి ఒక్కరి విషయంలో కూడా. కనుక మరణం నుండి, అంతేకాకుండా రెండవ మరణం నుండి మనం నిశ్చయముగా తప్పించాడు. అట్టి నిశ్చయత మనం కలిగి ఉన్నాం. నా ప్రభు నన్ను రెండవ మరణం నుండి తప్పించాడు. ఈ లోకయాత్ర నేను ముగించగానే నా ప్రభు రాజ్యంలో, నా ప్రభు మహిమలో, నా ప్రభుతో కూడా నేను ఉంటాను అనే నిశ్చయత మనకు అనుగ్రహించాడు. అటు భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనం స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. అనేక సార్లు మన కన్నీళ్లు తుడిచి మనకు పరలోకాట్లను ఆయన అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. దుఃఖములో మనల్ని ఓదార్చి ఆదరించినటువంటి పరిస్థితులు లేకపోలేదు. కనుక కన్నీళ్ళు విడకుండా మన కన్నులు జారిపడకుండా అనేకసార్లు జారిపడేటువంటి పరిస్థితి. ఈ ఒక్క మాట చెప్పి 73వ కీర్తనలో ఆసాపు ఎంతో బాధపడిపోతున్నాడు పాపం చేసేవారిని గురించి. పాపాత్ములు వర్ధిల్లుతున్నారేంటయ్యా అని దేవుడినే ప్రశ్నిస్తున్నాడు. ప్రవక్తే దేవుడు చెప్తున్నాడు, వారు నిశ్చయముగా ఎక్కడున్నారటండి? పాపము చేసి వర్ధిల్లుచున్నవారు, లోకంలో ఆయా రీతులుగా జీవిస్తున్నవారు ఎక్కడున్నారట? నిశ్చయముగా వారు ఎక్కడున్నారండి చెప్పాలి. కాలు జారు చోటనే. వాళ్ళు కాలు జారితే ఏమైపోతారండి? వెళ్ళిపోతారంతే పాతాళములకు, అగ్నిగుండానికి. ఏదో ఈ లోకంలో అవి ఇవి కలిగి ఉన్నాం, అట్లా ఇట్లా జీవిస్తున్నాం. వారిని వీరిని రకరకాలుగా మనము మోసం చేస్తున్నాం. ఇంకా రకరకాలుగా మనము ప్రఖ్యాతులు పొందుతున్నామని వారు ఉలసించవచ్చేమో. కానీ నిశ్చయముగా వారి యొక్క స్థితి చూడండి. ఆ మాట చదువుకుని మనం కనుక అలాంటి వారిని చూసి మనం వ్యసనపడవలసిన పని లేదు. అలాగ మనం లేమే అని మనం చింతించవలసిన పని లేదు. ప్రభువు మనల్ని మరణం నుండి మనల్ని తప్పించాడు, కాలు జారకుండా మనల్ని కాపాడుతూ వచ్చాడు. చూడండి 73వ కీర్తన 18వ వచనం. 73వ కీర్తన 18వ వచనం. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచున్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట కనుక జ్ఞాపం చేసుకుందాం, మరణంలో నుండి దేవుడు మనల్ని తప్పించిన వాడుగా ఉన్నాడు. కాలు జారకుండా, కన్నీళ్ళు విడకుండా మనల్ని కనుక దేవుడు ఎంతగా మనల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడంటే, తల్లి తన బిడ్డను మరుచును కానీ నేను నిన్ను మరువను, విడువని ఎడబాయనని చెప్పినటువంటి ప్రభువు. నిజంగా ఆయన మనం వర్ణించాలంటే, వివరించాలంటే ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం వివరించలేమండి. సరిపోతుంది మన జీవితకాలం అంతా కూడా. ఎంతగా స్తుతించినా, ఆరాధించినా, ఎంతగా కృతజ్ఞత చెల్లించినా మనం ఇంకా రుణస్థలమే అంటాడు 49వ కీర్తనలో. కనుక జ్ఞాపం చేసుకుందాం, భూమి మీద ఆయన శరీర సంబంధమైనటువంటి స్వస్థతలు చేసిన మన పక్షంగా ఆత్మీయమైన స్వస్థతలు ప్రభు జరిగిస్తూ వచ్చాడు.
ఆత్మ నేత్రాలు తెరుస్తూ వచ్చాడు. రెండవదిగా ఆత్మీయ స్థితిలో, చనిపోయిన స్థితిలోనే మన దేవుడు తిరిగి బ్రతికించి ఆయన సింహాసనం మీద మనం కూర్చుండబెడుతూ వచ్చాడు. నిజముగా ఈ లోకంలో అరికాలు నడితోరు కొంచెమైన స్వస్థత లేని పచ్చి పుండ్లు గాయము, అలాంటి స్థితిలో నుండి కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆయనకి ఇష్టమైన ప్రజగా యెహెజ్కేలు 16వ అధ్యాయంలో మనుషులు ఎవరు కూడా లక్ష్య పెట్టినటువంటి స్థితిలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దేవుడు నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిశ్చయముగా ఆయన మహిమలో చేర్చుకుంటాడు. నిత్యము జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రభువు నిశ్చయముగా ఆయన రాజ్యంలో ఆయనతో ఉండడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లిస్తాం, ఆరాధిస్తాం. అలాగ ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచును గాక. ఆమేన్.